మురళిలో బాబా అంతర్ముఖిగా స్వయానికి స్వయం చెకింగ్ చేసుకునేందుకు చాలా విషయాలు వినిపించారు. ఈ రోజంతా మనకి మనం బట్టీలో కూర్చోవాలి. స్వయానికి స్వయమే బట్టీలో ఎలా అయితే తనని తాను ప్రశ్నించుకోవడం, చెకింగ్ చేసుకోవడం, పూర్తిగా డీప్గా చెక్ చేసుకొని చేంజ్ చేసుకునేందుకు సంకల్పం చేయడం, ఒక ప్రతిజ్ఞ చేయటం ఎలా బట్టీల్లో మనం చేస్తామో అలా ఒక్కొక్క పాయింట్ బాబా రియలైజ్ చేస్తున్నది లోతుగా పరిశీలించుకుంటూ పరివర్తన చెందటానికి సంకల్పం చేద్దాము. బాబా మాటల్లో విందాము. 28 जून मुरली। मीठे बच्चे अंतर्मुखी बनो अर्थात चुप रहो। మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా కండి అనగా మౌనంగా ఉండండి. ముఖ్ సే కుచ్ భీ బోలో నహీ, నోటితో ఏమీ మాట్లాడకండి. హర్ కార్య శాంతి సే కరో, ప్రతి కార్యము శాంతిగా చేయండి. కభీ భీ అశాంతి నహీ ఫెలాओ, ఎప్పుడు అశాంతిని వ్యాప్తి చేయకండి. మధురమైన పిల్లలు అంతర్ముఖిగా కండి అనగా మౌనంగా ఉండండి. నోటితో ఏమీ మాట్లాడే అవసరం లేదు. ప్రతి కార్యము శాంతిగా చేయండి. ఎలాంటి అశాంతిని వ్యాపింప చేయకండి. प्रश्न, तुम बच्चों को कंगाल बनाने वाला सबसे बड़ा दुश्मन कौन है? పిల్లలైన మిమ్మల్ని నిరుపేదలుగా చేసేటువంటి అందరికంటే పెద్ద శత్రువు ఎవరు? उत्तर, क्रोध। क्रोधमो कहा जाता है जहाँ क्रोध है वहाँ पानी के मटके भी सूख जाते हैं। ఎక్కడైతే క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుంది అని అంటారు. ఇలాంటి ఒక నానుడి ఉంది. భారత్ కా మట్కా जो हीरे जौहरों से भरा हुआ था वह इस भूत के कारण खाली हो गया है. భారతదేశం యొక్క కుండ వజ్ర వైడూర్యాలతో నిండి ఉండేది. అది ఈ భూతం కారణంగా ఖాళీ అయిపోయింది. ఇన్ భూతో ने ही तुमको कंगाल बनाया है. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేశాయి. क्रोधी मनुष्य खुद भी तपता है, दूसरों को भी तपाता है, इसीलिए अब इस भूत को अंतर्मुखी बन निकालो. క్రోధి మనుషులు స్వయము మండిపోతూ ఉంటారు, ఇతరుల పైన కూడా మండిపడుతూ ఉంటారు. కాబట్టి ఈ భూతాన్ని అంతర్ముఖిగా తొలగించుకోండి. నిరుపేదలుగా చేసినది క్రోధం అనేటువంటి భూతం. అందుకే ఎక్కడ క్రోధం ఉంటే అక్కడ నిండు కుండ కూడా ఎండిపోతుంది అనే నానుడి ఉంది. మరి భారతదేశం అంతా సుసంపన్నంగా ఉండేటువంటిది ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది. దీనికి కారణం క్రోధము, లోభము, ఇటువంటి భూతాలే అంటున్నారు. ఓం శాంతి. తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు అంతర్ముఖిగా కండి. అంతర్ముఖత అనగా నోటితో ఏమీ మాట్లాడే పని లేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. ఈ తండ్రి కూర్చొని శిక్షణ ఇస్తూ ఉన్నారు పిల్లలకు. ఇంకేమీ మాట్లాడే అవసరం లేదు. ఇందులో కేవలం బాబా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. మన వివేకాన్ని జాగృతం చేస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు అంతర్ముఖులుగా ఉండండి. ఇది మన్మనాభవ, నన్ను జ్ఞాపకం చేయండి. ఇదే మొట్టమొదటి పాయింట్. మీరు పిల్లలు ఇంట్లో కూడా క్రోధం చేయకూడదు. క్రోధం ఎలాంటిది అంటే నిండు కుండ కూడా ఎండిపోతుంది. క్రోధి మనుషులు అశాంతిని వ్యాపిస్తారు. అందుకే గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి. భోజనం చేశాక ఆఫీస్కి, వ్యాపారానికి వెళ్ళిపోవాలి. అక్కడ కూడా సైలెన్స్లో ఉండడం మంచిది. అందరు అంటారు మాకు శాంతి కావాలి అని. మరి ఇదైతే పిల్లలకి బాబా అర్థం చేయించారు. శాంతి సాగరుడు ఒక్కరే. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేయండి అని. ఇందులో మాట్లాడే అవసరం ఏమీ లేదు.
అంతర్ముఖులుగా ఉండాలి. ఆఫీస్ మొదలైన వాటిల్లో కూడా మీ పని మీరు చేసుకోవాలి. ఇందులో అధికంగా మాట్లాడే అవసరం లేదు. పూర్తి మధురంగా అవ్వాలి. ఎవరికి దుఃఖమునివ్వకూడదు. గొడవలు మొదలైనవి చేసుకోవడం ఇది కూడా క్రోధమే. అందరికంటే పెద్ద శత్రువు మీకు కామం. 2వ నంబర్లో ఉన్నది క్రోధం. ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. క్రోధంతో ఎన్ని యుద్ధాలు జరిగాయి పిల్లలకు తెలుసు. సత్యయుగంలో అయితే ఇటువంటి యుద్ధాలే ఉండవు. ఇక్కడ రావణ సంస్కారానికి గుర్తు ఇది. క్రోధిగా ఉన్నటువంటి వారిని ఆసురీ సాంప్రదాయం అంటారు. భూతాలు ప్రవేశిస్తాయి కదా, ఇందులో మాట్లాడే అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ మనుషులకైతే జ్ఞానం లేదు కాబట్టి క్రోధంతో పోట్లాడుకుంటారు. మనకైతే జ్ఞానం ఉంది, నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి అని. అక్కడ వాళ్ళు క్రోధమే చేస్తారు. క్రోధం చేసే వారితో క్రోధంతోనే యుద్ధాల్లోకి దిగుతారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది చాలా పెద్ద భూతం, దీన్ని యుక్తిగా పారదోలాలి. నోటితో ఎటువంటి కటువచనాలు, చెడు శబ్దాలు రాకూడదు. ఇది చాలా నష్టపెడుతుంది. వినాశనం కూడా క్రోధంతోనే జరుగుతుంది కదా. ఇంటింటిలో క్రోధమే ఉంది. అక్కడ అశాంతి చాలా ఉంది. ప్రపంచంలో అశాంతి చాలా ఉంది. క్రోధం చేశారంటే మీరు బాబా పేరును పోగొడతారు. ఈ భూతాలను ఇప్పుడు పంపించేసేయాలి. ఒక్కసారి మీరు వీటిని పారదోలారంటే ఇంకా అర్ధకల్పం ఈ భూతాలు రానే రావు. ఈ 5 వికారాలు ఇప్పుడు ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే బాబా వస్తారు. వికారాలు ఫుల్ ఫోర్స్లో ఉండి ఆత్మను చుట్టుముట్టినప్పుడు బాబా వచ్చి వాటి నుండి విడిపిస్తారు. ఈ కళ్ళు చాలా క్రిమినల్గా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే బాబా వస్తారు. నోరు కూడా క్రిమినలే. గట్టిగా మాట్లాడటంతో మనుష్యులు కాలినట్టుగా అవుతారు. ఇంటిని కూడా కాల్చేస్తారు. కామం, క్రోధం ఈ 2 పెద్ద శత్రువులు. క్రోధం ఉన్నటువంటి వారు బాబాని జ్ఞాపకమే చేయలేరు. జ్ఞాపకం చేసేటువంటి వారైతే సదా శాంతిగా ఉంటారు. తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నాలో ఎలాంటి భూతం అయితే లేదు కదా. మోహము, లోభము ఇవి కూడా భూతాలే. లోభం భూతం కూడా తక్కువేమీ కాదు. ఈ అన్ని భూతాలే. ఇవన్నీ రావణుడి యొక్క సైన్యం. తండ్రి ఒక్కసారి మాత్రమే మనకి స్మృతి యాత్రను నేర్పిస్తున్నారు. కానీ పిల్లలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అర్థమే చేసుకోవటం లేదు. ఎందుకంటే భక్తి బాగా చేసి ఉన్నారు కదా. భక్తిలో దేహ అభిమానం ఉంది. అర్థకల్పం అలా దేహాభిమానంలో ఉంటూ వచ్చారు. బాహ్యముఖిగా అయిన కారణంగా, అంటే భక్తి యొక్క విధి ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా బాహ్యముఖతలోకి వచ్చేస్తారు. భజన చేస్తారు, మాటి మాటికి నీళ్ళు అందులో పోయడము, దీన్ని పుష్పం తీసుకోవడము, పత్రం తీసుకోవడము, ఇవన్నీ వేయడము, తర్వాత ఇంకేదో చేయడం, అలా స్థూలమైనటువంటి క్రియలతో భక్తి యొక్క విధానం చాలా బాహ్యముఖిగా చేస్తుంది. ఇక్కడైతే అంతర్ముఖిగా అయిపోయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను జ్ఞాపకం చేయండి అని చాలా ఫోర్స్తో చెప్తున్నారు. కానీ పిల్లల్లో అంతగా ఆ తపనే రావట్లేదు. తండ్రిని జ్ఞాపకం చేయాలి అనే ఉత్సాహమే కలగట్లేదు. మిగతా అన్ని విషయాలు బాబా చెప్పింది ఒప్పుకుంటున్నారు. కానీ తండ్రిని జ్ఞాపకం చేయండి అనగానే ఎలా జ్ఞాపకం చేయాలి అని అంటారు. ఎందుకంటే ఎదురుగా ఏమీ కనిపించట్లేదు కదా. అందుకే అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది కూడా మీకు తెలియాలి. ఆత్మ యొక్క తండ్రి అనంతమైన తండ్రి, వారే శివ. నోటితో శివ శివ అని మాట్లాడడం కూడా కాదు. లోపల మీకు అర్థం అవ్వాలి, నేను ఆత్మను అని. మనుష్యులు శాంతిని కోరుతూ ఉంటారు. శాంతి సాగరుడైతే మరి ఆ పరమాత్ముడే. తప్పనిసరిగా వారు వారసత్వాన్ని అయితే ఇస్తారు కదా. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు శాంతిగా అవుతారు.
ఇంకా జన్మ జన్మాంతరాల యొక్క వికర్మలన్నీ వినాశనం అవుతాయి. అంతేకాని ఇక్కడ స్థూలంగా కనిపించే వస్తువు ఏది లేదు, అంత పెద్ద లింగము లేదు. ఆత్మ అతి సూక్ష్మమైనది, చిన్నగా ఉంటుంది. తండ్రి కూడా చిన్నగానే ఉన్నారు. స్మృతి అయితే చేస్తూనే ఉన్నారు కదా, ఓ భగవంతుడా, ఓ గాడ్ అంటారు. ఎవరంటున్నారు ఇలా? ఆత్మే అంటుంది, తన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. మరి పిల్లలతో బాబా ఏం చెప్తారంటే మనాభవ, మధురాతి మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయి ఉండండి. ఏదైతే చూస్తూ ఉన్నారో అదంతా వినాశనం అయ్యేదే ఉంది. కళ్ళకు కనిపించేవేవి ఇక్కడ మిగిలేవి లేవు. ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ తన శాంతిధామంలో వెళ్ళి నివసిస్తుంది. ఎప్పటి వరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు ఆత్మ శాంతిధామానికి కూడా వెళ్ళజాలదు. ఋషులు, మునులు మొదలైన వారందరూ కూడా శాంతి కోసం ఎంతగా వెతికారు, శాంతి లభించాలి అనుకున్నారు. తండ్రి అయితే ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఒక్కొక్క ఋషి మొత్తం భారతదేశం అంతా పాదయాత్రలు చేస్తూ అంతటా సంచరిస్తూ వచ్చారు. ఎందుకు? శాంతి లభించాలి అని. కానీ బాబా అయితే మనల్ని ఎక్కడా తిప్పట్లేదు. స్వధర్మంలో ఉండండి అంటున్నారు. కానీ పిల్లల్లో ఎంతో మంది శాంతిగా ఉండట్లేదు. బాబాకు తెలుసు, ఇంట్లో ఉంటున్నారు కానీ శాంతిగా మాత్రం ఉండట్లేదు. సెంటర్స్కి కొద్ది సమయం కోసం వెళ్తారు, కానీ లోపల అక్కడ కూడా శాంతిగా కూర్చొని బాబాని జ్ఞాపకం చేయలేరు. ఎందుకంటే రోజంతా ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే సెంటర్కి రాగానే కూడా మనశ్శాంతిగా ఉండలేరు. ఎవరో ఒకరి దేహాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, దేహంతో ప్రేమను పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ మనసులో శాంతి ఉండదు. బస్ ఇంకా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. బాబా అందుకే చెప్తున్నారు, మనుష్యుల్లో ఈ 5 భూతాలు ఉన్నాయి అంటారు కదా, ఫలానా వారిలో భూతం ప్రవేశించింది అని. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదగా చేశాయి. అక్కడైతే ఒక భూతం ఉంటుంది, అది ఎప్పుడో ఒకప్పుడు ప్రవేశిస్తుంది. బాబా అన్నారు ఇక్కడైతే 5 భూతాలు ప్రతి ఒక్కరిలో ప్రవేశించాయి. నార్మల్గా భూతం ప్రవేశించింది అని ఎవరో ఒక్కరి గురించి చెప్పుకుంటారు, ఒక్క భూతం ప్రవేశించింది అంటారు. కానీ ఇక్కడ ప్రతి మనిషిలో 5 భూతాలు ప్రవేశించి ఉన్నాయి. ఈ భూతాలను పంపించేసేయండి అనే పిలుస్తూ ఉన్నారు. బాబా వచ్చి మాకు శాంతినివ్వండి, ఈ భూతాలను పంపించే యుక్తిని తెలియచేయండి అంటున్నారు. ఎందుకంటే భూతాలైతే అందరిలో ఉన్నాయి. ఇది రావణ రాజ్యం కదా. అన్నింటికంటే పెద్ద భూతము కామం, క్రోధం. బాబా వచ్చి భూతాలను పారదోలుతూ ఉన్నారు. అలా భూతాలన్నింటినీ మనం తొలగించుకున్న తర్వాత మనకి ఎంతో లభిస్తుంది. ఎందుకంటే ఒకటి ఖాళీ చేశాము అంటే ఇంకొకటి నిండుతుంది కదా. మరి ఆ భూత ప్రేతాలను పంపించేశారు అంటే బయటైతే వాళ్ళకేమీ దొరకదు. ఆ భూత ప్రేతాలను పంపించడంతో వాళ్ళకేమీ దొరకదు. ఇక్కడైతే మీకు తెలుసు, బాబా వచ్చిందే మొత్తం విశ్వం యొక్క భూతాలను పంపించడానికి. ఇప్పుడు మొత్తం విశ్వంలో అందరిలో భూతాలు ప్రవేశించి ఉన్నాయి. దేవతల్లో అయితే ఎలాంటి భూతాలు ఉండవు. దేహ అభిమానము ఉండదు, కామము, క్రోధము, లోభము, మోహం ఇవేవి ఉండవు. లోభం భూతం కూడా తక్కువేమీ కాదు. ఎగ్ తినాలని, ఇంకా ఫలానా పదార్థం తినాలని చాలా మందిలో ఈ భూతం ప్రవేశిస్తుంది. తన హృదయంతో అర్థం చేసుకుంటారు, నిజంగా నాలో కామం భూతం ఉంది, నాలో క్రోధం అనే భూతం ఉంది అని. ఈ భూతాలను తొలగించుకునేందుకే పిల్లలు ప్రయత్నిస్తారు. బాబా కూడా పిల్లల్లో ఈ భూతాలను తొలగించాలి అని ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేహ అభిమానంలో రావడంతోనే మనసులో కోరిక కలుగుతుంది, ఫలానా వారిని ఆలింగనం చేసుకోవాలి, హక్ చేసుకోవాలి, ఇలా చేయాలి అని. ఇంకప్పటి వరకు చేసుకున్న సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. క్రోధం ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. క్రోధంలో వచ్చి తండ్రి పిల్లల్ని చంపేస్తాడు, పిల్లలు తండ్రిని చంపేస్తారు, స్త్రీ పతిని చంపేస్తుంది. జైలుకెళ్ళి చూడండి మీరు, ఎలాంటి కేసులు ఉంటాయో.
ఈ భూతాలన్నీ ప్రవేశించిన కారణంగానే ఇలాంటి స్థితి భారతదేశానికి ఏర్పడింది. భారతదేశం యొక్క పెద్ద కుండ వజ్ర వైడూర్యాలు మొదలైనవి అందులో నిండి ఉండేవి. అది ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఒకప్పుడు రత్న గర్భ అనేవారు, ఇప్పుడేముంది, రత్నాలే లేవు. క్రోధం కారణంగా నీటి కుండ కూడా ఎండిపోతుంది. మరిది భారతదేశం యొక్క పరిస్థితి అని చెప్పాలి. ఇదైతే పిల్లలు మీకెవ్వరికి ఇంతకుముందు తెలియదు. బాబానే వచ్చి భూతాలన్నింటినీ తొలగిస్తూ ఉన్నారు. ఇంకే మనుష్య మాత్రులు కూడా భూతాలను తొలగించలేరు. ఈ 5 భూతాలు చాలా జబర్దస్త్గా ఉన్నాయి. ఇక్కడ భూత వైద్యులు ఉంటారు. వారు ఎవరినైనా పట్టి పీడిస్తున్నటువంటి ఆత్మ భూతాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకి కూడా ఈ క్రోధము, కామము, లోభము ఇలాంటి భూతాలను పారదొల్లడం ఎలా అది తెలియదు. అర్థకల్పం నుండి ఇవి ప్రవేశించి ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఎంతగా ఉన్నాయి, వీటి ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది మాటలో చెప్పడానికి లేదు. భలే కొందరు పవిత్రంగా ఉంటారు, కానీ జన్మైతే వికారాలతోనే తీసుకున్నారు కదా. భూతమైతే ఉంది కదా. 5 భూతాలే భారతదేశాన్ని పూర్తి నిరుపేదగా చేశాయి. డ్రామా ఎలా తయారయ్యిందో చూడండి. ఇది బాబానే అర్థం చేయిస్తూ ఉన్నారు. భారతదేశం నిరుపేదగా మారింది. బయటి నుండి ఇంకా అప్పులు తీసుకుంటూ ఉన్నారు. భారతదేశం గురించి బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు పిల్లలు ఈ చదువుతో చాలా ధనాన్ని పొందుతున్నారు. అవినాశి చదువు ఇది. అవినాశి తండ్రి చదివిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో ఎంత సామాగ్రి ఉంది. బాబా బాల్యంలోనే గీత చదివేవారు, నారాయణుని పూజ చేసేవారు. అర్థమయ్యేదేమీ కాదు, కానీ పూజ మాత్రం బాగా చేసేవారు. నేను ఆత్మను, వారే నా తండ్రి, ఈ జ్ఞానం ఏమీ లేదు. మరి ఇక్కడ కూడా అంతే. నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ, వారే నా ఎదురుగా ఉన్నారు, ఈ జ్ఞానమే లేదు. అర్థం కాని కారణంగా ఎలా జ్ఞాపకం చేయాలి? భగవంతుని జ్ఞాపకం చేసే విధానం ఏంటి? అరే, భక్తి మార్గంలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఓ భగవంతుడా, రండి, లిబరేట్ చేయండి, గైడ్గా కండి అన్నారు. మరి ఇప్పుడు ముక్తి, జీవనముక్తి కోసం గైడ్ లభించారు. బాబా ఈ పాత ప్రపంచంతో ద్వేషం కలిగిస్తున్నారు. ఈ సమయంలో ఆత్మలన్నీ నల్లగా మారిపోయాయి. మరి అలాంటి నల్లటి ఆత్మకు తెల్లటి శరీరం ఎలా లభిస్తుంది? భలే, చర్మం కొంతమందిది తెల్లగా ఉండవచ్చేమో, కానీ ఆత్మ అయితే నల్లగానే ఉంది. ఎవరైతే తెల్లగా అందమైన శరీరాన్ని కలిగి ఉంటారో వారికి చాలా అహంకారం ఉంటుంది, నశ ఉంటుంది. మనుషులకైతే తెలియదు ఆత్మ ఎలా తెల్లగా అవుతుంది అనేది. అందుకే వారిని నాస్తికులు అంటారు. ఎవరికైతే తన తండ్రి రచయిత మరియు రచన యొక్క పరిచయం తెలియదో వారిని నాస్తికులు అంటారు. తెలిస్తే ఆస్తికులు. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు పిల్లలకు. ప్రతి విషయాన్ని తన హృదయంలో ప్రశ్నించుకోవాలి. నేను ఎంతవరకు స్వచ్ఛంగా అవుతున్నాను? నాలో ఎంత స్వచ్ఛత ఉంది? ఎంతవరకు నేను ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాను? స్మృతి యొక్క బలంతోనే రావణుని పైన మనం ఇప్పుడు విజయాన్ని పొందాలి. ఇందులో శరీరాన్ని బలశాలిగా చేసుకునేటువంటి విషయం అయితే లేనే లేదు. శరీరాన్ని దృఢంగా చేసుకోవడం అలాంటిదేమీ ఇక్కడ బాబా చెప్పట్లేదు. ఇందులో శరీరంతో శక్తిశాలిగా అయ్యేటువంటి విషయం ఏమీ లేదు. ఈ సమయంలో అన్నింటికంటే శక్తిశాలిగా అమెరికా ఉంది. ఎందుకంటే వారి వద్ద ధనము, సంపద, ఆయుధాలు చాలా ఉన్నాయి. అందుకే చాలా బలం ఉన్నట్టుగా చెప్తారు. మరి ఆ బలం అయితే శారీరకమైనది, ఇతరులను చంపటానికి. మేమే విజయం పొందాలి అనేది వారి బుద్ధిలో ఉంటుంది. మీదైతే ఆత్మిక బలం. మీరు రావణుని పైన విజయాన్ని పొందుతున్నారు. దీంతో మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. మీ పైన ఎవ్వరూ గెలుపొందలేరు. అర్ధకల్పం కోసం ఎవ్వరూ మీ రాజ్యాన్ని లాక్కోలేరు. ఇంకెవరికి కూడా తండ్రి నుండి ఇలాంటి వారసత్వం లభిస్తుందనేది తెలియదు, దొరకదు కూడా వాళ్ళకి. తండ్రినైతే చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి మరియు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. బాబా అర్థం చేయిస్తారు. వారు అనుకుంటారు స్వదర్శన చక్రంతో విష్ణువు
శిరస్సును కట్ చేశాడు అని. కానీ ఇలాంటి హింస యొక్క విషయం ఏమీ లేదు. శిరస్సు ఖండించడం అలాంటిది ఉండదు. మరి మధురాతి మధురమైనటువంటి పిల్లలతో తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ స్థితి ఎలా ఉంది? మీరు ఎంతో భక్తి చేస్తూ వచ్చినప్పటికీ భూతాలనైతే తొలగించుకోలేకపోయారు కదా. ఇప్పుడు అంతర్ముఖిగా అయి చూడండి, నాలో ఏ భూతము లేదు కదా అని లోతుగా పరిశీలించుకోండి. ఎవరితోనైనా మనసు పారేసుకున్నారా? ఎవరినైనా ఆలింగనం చేసుకోవాలి అని ఆలోచన వచ్చినా అంతే, చేసుకున్న సంపాదన అంతా మట్టిలో కలిసిపోయినట్టు. ఎవరిపైనైనా ప్రేమ పెట్టుకొని అలా వారిని హక్ చేసుకున్నారు అంటే అప్పటి వరకు చేసుకున్నటువంటి సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. వారి ముఖం కూడా చూడడం బాగా అనిపించదు. వాళ్ళు ఒక విధంగా అంటరాని వారిగా అయినట్టు, అస్వచ్ఛంగా ఉన్నట్టు. లోపల మనసు తింటూ ఉంటుంది, నిజంగా నేను అన్టచబుల్గా అయ్యాను, నేను అంటరాని వాడిగా అయ్యాను అని. బాబా అందుకే చెప్తున్నారు, దేహ సహితంగా అన్నీ మరచిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ స్థితి ఉన్నప్పుడు మీరు దేవతగా అవుతారు. ఎలాంటి భూతం మీలో ఉండకూడదు. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, స్వయాన్ని పరిశీలించుకోండి. చాలా మందిలో క్రోధం ఉంది, తిట్టకుండా ఉండలేరు, గొడవ పడుతూ ఉంటారు. క్రోధమైతే చాలా చెడ్డది. భూతాలను పారదోలుతూ ఒక్కసారిగా క్లియర్ చేసుకోవాలి. శరీరం కూడా గుర్తు రాకూడదు, అప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. అందుకే అష్టరత్నాల యొక్క గాయనం ఉంది. మీకు జ్ఞాన రత్నాలు లభిస్తూ ఉన్నాయి, రత్నంగా తయారు చేసేందుకు. బాబా అంటారు, భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలు ఉండేవారు, కానీ దానిలో 8 మంది మాత్రమే పాస్ విత్ ఆనర్గా అవుతారు. వారికి ప్రైజ్ లభిస్తుంది, ఒక విధంగా స్కాలర్షిప్ లభిస్తుంది. మీకు తెలుసు, గమ్యం చాలా గొప్పది. నడుస్తూ నడుస్తూ కొంతమంది పడిపోతారు, భూతాలు ప్రవేశిస్తాయి. అక్కడైతే వికారాల విషయం ఏమీ ఉండదు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో మొత్తం డ్రామా చక్రం అంతా తిరుగుతూ ఉండాలి. మీకు తెలుసు, 5000 సంవత్సరాల్లో ఎన్ని మాసాలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు ఉంటాయి అనేది. ఎవరైనా లెక్క తీయాలి అనుకుంటే తీయండి అంటున్నారు. ఏదైతే వృక్షం ఉందో దానిలో కూడా రాయాలి, కల్పంలో ఇన్ని సంవత్సరాలు ఉంటాయి అని. కల్పం అంటే 5000 సంవత్సరాలు అని. ఇన్ని మాసాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్స్ ఉంటాయి అని కూడా రాయొచ్చు. మనుషులు అంటారు, ఎంత అక్యురేట్గా వీరు లెక్క తీసి చెప్పారు అని. 84 జన్మల యొక్క లెక్కను కూడా తెలియచేయాలి. 84 జన్మల యొక్క లెక్కని తెలియజేస్తూ ఉన్నాం, మరి కల్పం ఆయుష్ గురించి ఎందుకు తెలియజేయకూడదు? పిల్లలకైతే ముఖ్యమైన విషయం బాబా తెలియజేశారు. ఎలాంటి ప్రయత్నమైనా చేసి భూతాలన్నిటినీ పారదోలాలి. ఈ భూతాలే మిమ్మల్ని సత్యనాశనం చేశాయి. మనుష్య మాతృలందరిలో భూతాలైతే ప్రవేశించే ఉన్నాయి. ఉన్నదే భ్రష్టాచారంతో పుట్టుక. అక్కడైతే భ్రష్టాచారమే ఉండదు, రావణుడే ఉండడు. రావణుని గురించి ఎవరికి అర్థం కావట్లేదు ఇక్కడ. రావణుణ్ణి గెలిచినట్లయితే, అంటే రావణుడి పైన మీరు విజయాన్ని పొందినట్లయితే ఇంకా రావణుడు ఉండనే ఉండడు. ఇప్పుడు పురుషార్థం చేయండి, తండ్రి వచ్చారు, తండ్రి నుండి వారసత్వం తప్పనిసరిగా లభిస్తుంది. మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారు, ఎన్నిసార్లు అసురులుగా అవుతారు, ఈ లెక్కను ఎవ్వరూ తీయలేరు. ఎన్నిసార్లు కల్పం రిపీట్ అయిందో మనకు తెలియదు కదా. లెక్కలేనన్ని సార్లు తయారై ఉంటారు. మంచిది పిల్లలు, శాంతిగా ఉండండి, అప్పుడు ఇంకా క్రోధం రాదు. తండ్రి ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దానిని అమలు చేయాలి. ఈరోజు బాబా యొక్క డైరెక్షన్ ఇది, శాంతిగా ఉండండి, క్రోధం చేయకండి అని. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारము,
ఫస్ట్ పాయింట్, తనను తాను ప్రశ్నించుకోవాలి. నాలో ఎలాంటి భూతమైతే లేదు కదా, కళ్ళైతే మోసగించట్లేదు కదా, అంటే కళ్ళు క్రిమినల్గా అయితే అవ్వట్లేదు కదా, గట్టిగా మాట్లాడటం, అశాంతిని వ్యాపింపచేయడం, ఇలాంటి సంస్కారాలైతే నాలో లేవు కదా, లోభం మోహం యొక్క వికారాలైతే నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ దేహదారి పైన ప్రేమ పెట్టుకోకూడదు. దేహ సహితంగా అన్నీ మరిచి స్మృతి యాత్రలో ఉంటూ స్వయంలో ఆత్మిక బలాన్ని నింపుకోవాలి. ఒక్కసారి భూతాలను పారదోలి అర్ధకల్పం వరకు వాటి నుండి విముక్తిని పొందాలి. ఫస్ట్ పాయింట్లో బాబా స్వయాన్ని చెక్ చేసుకునేందుకు, పరిశీలించుకునేందుకు విషయాలు, కొన్ని క్వశ్చన్స్ని బాబా రియలైజ్ చేయించేందుకు చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో అసలు ఏ దేహదారి పైన ప్రేమ పెట్టుకోకండి. ఎవరి దేహంతో ప్రేమ వద్దు. తెల్లగా అందంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళే గుర్తొస్తూ ఉండడము, వాళ్ళ స్మృతిలోనే ఉండడం, వెళ్ళి వాళ్ళని హక్ చేసుకోవడం, ఇలాంటివి చేశారంటే మొత్తం సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది అన్నారు. కాబట్టి బాబా దీన్ని చాలా స్ట్రిక్ట్గా వినిపిస్తున్నారు. పిల్లలు ఎవరితోనూ ప్రేమ వద్దు, ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. वरदान, ईश्वरीय विधान को समझ विधि से सिद्धि प्राप्त करने वाले फर्स्ट डिविजन के अधिकारी भव. ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని విధితో సిద్ధిని ప్రాప్తించుకునేటువంటి ఫస్ట్ డివిజన్ యొక్క అధికారి భవ. వివరణ, एक कदम की हिम्मत तो पदम कदमों की मदद ड्रामा में इस विधान की विधि नोंदी हुई है. ఒక్క అడుగు యొక్క ధైర్యం ఉంటే పద్మాల అడుగుల సహాయం లభిస్తుంది. డ్రామాలో ఈ విధానం యొక్క విధి ఇమిడి ఉంది. ఒకవేళ ఈ విధి విధానంలో లేనట్లయితే మొత్తం విశ్వము మొదటి నంబర్లోనే రాజుగా అవుతారు. నంబర్ 1 రాజుగా అవ్వడానికి మరి విధానం అయితే ఈ విధి కారణంగానే తయారవుతుంది. ఎవరెంత కావాలనుకుంటే అంత ధైర్యం చెయ్యండి, సహాయాన్ని తీసుకోండి. సరెండర్ అయిన వారైనా, ప్రవృత్తిలో ఉండేవారైనా అందరూ అధికారం సమానంగా బాబా నుండి పొందొచ్చు. కానీ విధితో సిద్ధి, ఈ ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యం యొక్క లీలలను సమాప్తం చేయండి. అప్పుడు ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది. దీనికి బాబా అందరికీ ఈక్వల్ రైట్ ఇస్తున్నారు. సమర్పితమైన వారైనా, గృహస్థీలైనా, ఎవరైనా సరే ఇదే విధానం. ధైర్యం చేయండి, సహాయం పొందండి. స్లోగన్, సంకల్ప్ కి ఖజానే కే ప్రతి ఎకానమీ కే అవతార్ బనో. సంకల్ప ఖజానా పట్ల పొదుపు అవతారంగా కండి. సంకల్ప ఖజానాను అనవసరంగా వృధా చేయకూడదు. పొదుపు పథకం పాటించాలి. ఎక్కడ ఎన్ని ఆలోచనలు అవసరమో అంతే చెయ్యాలి. సంకల్ప శక్తిని మొత్తం విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. ఎందుకంటే మనం సంకల్పం చేస్తే మొత్తం విశ్వానికి చేరుతుంది. అలాంటి సంకల్పాలను అనవసరంగా వృధా చేయకూడదు. శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ విశ్వ సేవలో ఉపయోగించాలి. అందుకే వీలైనంత వరకు సాధారణమైన ఆర్డినరీ వ్యర్థమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు కంప్లీట్గా సమాప్తం అవ్వాలి. ఈరోజు స్వమానము, నేను ఫస్ట్ డివిజన్ యొక్క అధికారి ఆత్మను. నేను ఫస్ట్ డివిజన్ యొక్క అధికారి ఆత్మను. ఓం శాంతి.